మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇలాగున మరి మీ అందరితో కలిసి గూగుల్ మీట్లో కలిసి ఉండటానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి బ్రదర్ గడిచిన కాలంలో ఒకసారి కలిసి ఈ విధంగా మాట్లాడాలని తెలియపరిచారు. నాకు కొద్దిగా సమయం అంటే ఈరోజు నాకు చర్చ్ ఉంటుంది, మరి శుక్రవారం ప్రార్థన ఈవినింగ్ పల్లెటూరులో, కనుక త్వరగా జాయిన్ అవ్వలేకపోయినా అనుకోకండి. ఏదేమైనా మరి ఇలాంటి మరి మీ అందరితో కలిసి ఉండటం నాకు చాలా సంతోషం. మరి నాది ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దగ్గరలో, అంటే ఎస్కోట అరకు ఏరియా వెళ్ళే దారిలో ఎస్కోట ప్రాంతం, విజయనగరం డిస్ట్రిక్ట్ వస్తుంది. ఇది ఉసిరి అనే ప్రాంతంలో నేను పరిచర్య చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఇంచుమించుగా 2000 సంవత్సరం నుంచి నేను దేవుని పరిచర్య ప్రారంభించాను. ఇక్కడ ఒక విశ్వాసతో ఇక్కడ ఈ గ్రామంలో ప్రారంభించాను. దేవుని కృపను బట్టి ఇప్పటికి ఇది 24వ సంవత్సరం నడుస్తుంది. అలాగే మరి నేను సెక్యులర్గా బీటీహెచ్, మా సెక్యులర్గా అయితే ఎంఏ బీఈడి చేశాను. మనం బైబిల్ థియాలజీ అయితే బీటీహెచ్ చేశాను. ప్రభువుని కృపను బట్టి ప్రభు సేవలో తన యొక్క కృపలో నన్ను నడిపిస్తున్నాడు. అయితే మరి చిన్న మాట ఏంటంటే, నాకు ఈ దేవుని సేవ పరిచర్య విషయంలో నేను ఎప్పుడు ఇలా ఉంటానని నేను అనుకోలేదు. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏంటంటే డిఫెన్స్ సైడ్ ఎక్కువ ఇష్టం. అలాంటిది ప్రభు నన్ను ప్రేమించి దేవుని పరిచర్యలో నడిపించుటకు తన చిత్తాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి నేను సువార్త పరిచర్య చేస్తున్నాను. నాకు భార్య, 3 పిల్లలు ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం చాలా ఎక్కువ అవుతుంది కనుక నాకు ఇచ్చిన సమయాన్ని నేను వాక్యం ద్వారా మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నేను ఇంచుమించుగా యుగంధరాన్నతో మరి 2 times మీట్ అయ్యాను. ఒకసారి ఎక్కడో ఒక దగ్గర, మరి ఆ ప్లేస్ నేను మర్చిపోయాను. అక్కడ ఒకసారి యాప్రాల్లో కలిసాం. అలాగే మరలా మొన్న మన పాప యొక్క బర్త్డే రోజు కూడా కలిసాం. తర్వాత మరొక రోజు కృతజ్ఞత కూటం అనే విషయంలో కూడా కలిసాం. అయితే నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఒక విషయాన్ని గమనించాను. ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ పీపుల్ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ, నాకు తెలిసి వేరే చర్చెస్ అనుకుంటా, మరి అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా అందరూ ఒకటిగా ఉండి ఈ సువార్త పరిచర్యలో, ఏప్రిల్లో నేను ఒకరోజు సువార్త పరిచర్యకి అంటే మామూలుగా పిలువబడ్డాను. నాకు చాలా ధన్యతగా భావించాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు కూడా ఏప్రిల్ కొరకు ప్రతిదినం కూడా నేను ప్రార్థన చేస్తుంటా. అక్కడ పీపుల్ కొరకు వాళ్ళ ఆసక్తి చూసి, యాక్చువల్లీ వాళ్ళు ఆర్సిఎం బ్యాక్గ్రౌండ్ అయినా మరి దేవుని యొక్క చిత్తము, దేవుని ప్రణాళిక అనేది అక్కడ ఉండిన విధానం బట్టి దేవుడు ఆ పరిస్థితుల్లో నడిపిస్తున్నాడు. సో అక్కడికి వచ్చిన మీ అందరి టీం నేను చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఒకే ఉద్దేశంతోనే, ఒకే ఆలోచన కలిగి అక్కడున్న ప్రజలను దేవుని వైపు తిప్పుబడుటకు మీరు చేస్తున్న ప్రయత్నం, సాహసాన్ని, అలాగే పరిచర్యను, ఒక ఉద్దేశాన్ని నేను చాలా అప్రిషియేషన్ చేస్తున్నాను, చాలా అభినందిస్తున్నాను మిమ్మల్ని. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన ఆశ, లేకపోతే దాన్ని ఏమంటారంటే పట్టుదలను ఇప్పుడు కూడా దేవుడు నిరర్ధకం చేయడు. దేవుడు మనకిచ్చిన ఆ రక్షణ భాగ్యాన్ని కానీ, లేకపోతే మనకిచ్చిన ఆసక్తి, ఎంతూసియాజం కానీ దేవుడు ఎప్పుడు కూడా నిరర్ధకం చేయడు. ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తూ ఉంటుంటాడు. సో డిఫరెంట్ పీపుల్ అయినా సరే, డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మరి పరిచర్య చేస్తూ వస్తూ ఒకే ఆదివారం రోజున అందరూ ఒక రోజు ఆలోచన కలిగి వచ్చి దేవుని పరిచర్యలో పాల్గొనడం, ఆసక్తి కలిగి ఒకరినొకరు పులిగొరుపుకోవడం అనేది చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ రాసిన పత్రికలో
ఎస్. మొదటి కొరింథీ రాసిన పత్రికలో ఒక మాట మనం దేవుని వాక్యంలో గమనించితే 1వ అధ్యాయము 8వ వచనం మనం చదివితే కొన్ని మాటలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1వ అధ్యాయము 8వ వచనం అంటే మొదటి నుంచి మనం పరిశీలన చేసినట్లయితే 4వ వచనం నుంచి 8వ వచనాలు మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన అనుగ్రహించిన కృప విషయంలో కానీ ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీలో ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచు. సో ఈ మాటలు మనం గమనించినప్పుడు నేను కొన్ని విషయాలు అర్థం చేసుకుంటూ నాకు ఒక విషయం కనిపించింది. అదేంటంటే అపోస్తలుడైన పౌలు అక్కడున్న సంఘస్థులందరికీ కూడా శుభములు తెలియపరుస్తూ ఈ మాట ఆయన తెలియపరచు. దేవుడు మీకు ఇచ్చిన కృపావరముల విషయంలో కానీ ఎప్పుడు కూడా మీరు ఫెయిల్ అవ్వలేదు. కారణం ఏంటంటే పట్టుదల కలిగి ఉన్నారు. ఈ పట్టుదల ఏమైతుందంటే వారిని విశ్వాసంలో నిలబడటానికి, దేవుని కార్యాలు చేయటానికి, కృపావరం విషయంలో వాళ్ళు ఇంకా ఫలభరితంగా వెళ్ళటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. సో ఒక విషయాన్ని మన అందరం కూడా గమనించాలి. అదేంటంటే మనం ఎప్పుడైతే దేవుని విశ్వాసంలో నిలవబడ్డామో ఆ విశ్వాసం ద్వారా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదం మనం కళ్ళారా చూడడానికి అవకాశం కలిగి ఉంటుంది. నేను మొదటిగా విషయాన్ని మీకు చెప్పాను. డిఫరెంట్ పీపుల్ అయినా సరే మీకు ఇచ్చిన ఆ రక్షణ భాగ్యం, దేవుడు మీకు ఇచ్చిన ఆ యొక్క తలాంతులను వాడుకోవటానికి దేవుడు మీకు కృప చూపించాడు. దాని విషయంలో మీరు పట్టుదలగా దృఢంగా మీరు నిలబడుతున్న విధానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ కూడా అదే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు ఇక్కడ ఏమంటాడంటే అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతిరి. అంటే భూ సంబంధం ఐశ్వర్యం కోసం మాట్లాడలేదు కానీ ఆయన పరలోక సంబంధం ఆశీర్వాదాలు మీరు పొందుకున్నారు. ఎందుకంటే అంత పట్టుదల కలిగి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్నారు కనుక. కాబట్టి మనం కూడా నిజంగా పర్సెవరెన్స్ అంటారు, ఈ పట్టుదల కానీ మనం విశ్వాసంలో ఉండగలిగితే దేవుడు మనల్ని కూడా మనం ఏ కమిట్మెంట్తో అయితే ఉంటున్నామో ఆ కమిట్మెంట్ దేవుడు ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తాడు, సహాయం దయచేస్తాడు. అయితే ఇంకొక విషయం మనం గమనించినట్లయితే మనకు దేవుడిచ్చిన ఈ యొక్క నేను ఒక చిన్న ఆలోచన మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను. ఏంటంటే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క విశ్వాస విషయంలో మనం ఏం చేయాలంటే ఇంకా పట్టుదల కలిగి ఇంకా మనం ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నామో ఆ కమిట్మెంట్ విషయంలో దృఢంగా ఉండాలి. ఎందుకంటే మనం విశ్వాసంలో నిలబడినప్పుడు ఆ దృఢత్వం మనం కలిగి ఉంటే ఇంకా బలమైన పరిచర్య, బలమైన పరిస్థితులు మనం చేయడానికి అవకాశం కలిగి ఉంటుంది. మనం తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం మనం పరిశీలన చేసినట్లయితే ఒక మంచి మాట ఉంటుంది. దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనకిచ్చిన విశ్వాస విషయంలో మనం ఎలా ఉండాలంటే మంచి దృఢత్వం కలిగిన వారిగా ఉండాలి. 2వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు తిమోతికి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మంచి సైనికుల వలె అంటే దేవుడు మనకిచ్చిన ఈ తలాంతుల విషయంలో కానీ లేకపోతే రక్షణ విషయంలో కానీ దేవుడు మనకిచ్చిన
ఈ సువార్త విషయంలో కానీ మన విశ్వాసంలో ఏమవ్వాలంటే దృఢత్వం కలిగి ఉండాలి. ఎటువంటి దృఢత్వం కలిగి ఉండాలి? మంచి సైనికుడు ఎలాగ పనిచేస్తాడో అలాగనే మనం కూడా సైనికుని వలె మన యొక్క విశ్వాసమును దృఢపరచుకోవాలి. ఇప్పుడు కూడా సన్నగిలి పరిస్థితి ఉండకూడదు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే దృఢత్వం కలిగి ఉండాలి. దాన్ని చెప్పాడు ఏంటంటే మంచి సైనికుడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె శ్రమ అనుభవించాలి. అటువంటి విశ్వాసము కలిగి మనం జీవించాలి. దేవుడు మనకి ఇచ్చిన రక్షణ భాగ్యం విషయంలో కానీ, లేకపోతే మనం ఒక సువార్త పరిచర్యకు వెళ్తున్న విషయంలో కానీ, మనకిచ్చిన విశ్వాసంలో మనం మంచి సైనికుల వలె పోరాడి ప్రభు కొరకు పాటుపడేవారుగా ఉన్నారు. అలాగే హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. మనం గమనించినట్లయితే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తము మీకు ఓరిమి కూడా అవసరమైంది. మనం ఏం నెరవేర్చేవారుగా ఉన్నామంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఉన్నాం కనుక మనలో ఒక దృఢత్వం, మనం తీసుకున్న కమిట్మెంట్ చాలా చక్కగా ఉండేటట్టుగా మనం కూడా నడవలసిన అవసరం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒక 3 విషయాలు ఈ విశ్వాసం దృఢత్వం విషయంలో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నా మాటలు ముగించాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు కూడా మనల్ని దృఢంగా ఉండటానికి మనల్ని ఆకర్షిస్తాడు. ఎప్పుడు కూడా మనల్ని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఆయన మనల్ని ఆకర్షించేవాడు. మనం ఎంతైతే విశ్వాసంలో నిలబడతామో అంత విశ్వాసాన్ని బట్టి మనల్ని కాపాడి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టేవాడు కాదాయన. మన విశ్వాసం నుంచి ఒక్కొక్కసారి ఎన్నోసార్లు ఒడిదొడుకులు ఎదురవుతున్నా మనం ఏదైతే మనకు దేవుడు ఇచ్చాడో దాన్ని ఆ యొక్క విశ్వాసం దృఢత్వం కలిగి ఆ దృఢత్వాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఈ సమయంలో బాగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్తలో 6వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు, తన కృపచేత మనల్ని బలపరిచేవాడని ఒకసారి మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా బయటకు తోసివేయను. దేవుడు మనల్ని ఆయన దృఢమైన సంకల్పంతో ఆయన మనల్ని ఆకర్షించుకుని మనల్ని నడిపించి కృప చూపించేవాడని ఒకసారి మనం గమనించాలి. సో ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఎప్పుడు కూడా ఆయన పరిచయం చేయడానికి, లేకపోతే మీరు ఎంతో మంది ఇక్కడ గ్రూపులో ఉన్న వారందరూ కూడా సువార్త చేద్దామని, లేకపోతే దేవుని పరిచయం చేయాలని ఆశ కలిగిన మిమ్మల్ని దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎంతైతే దేవుని కొరకు మీరు ఆసక్తి కలిగి ఉంటారో అంతగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి తన కృపచేత నింపి మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకునే గొప్ప ఆకర్షించే దేవుడని ఒకసారి మన అందరూ కూడా గమనించాలి. ఇంకోటి ఏంటంటే కీర్తన గ్రంథంలో 37వ అధ్యాయం 24వ వచనంలో మాట ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే, అధ్యాయం 24వ వచనంలో యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక. మనం ఎంతైతే విశ్వాసంలో దృఢత్వం కలిగి ఉంటామో ఇప్పుడు కూడా మనం పడిపోవడానికి కానీ మనం ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశం ఎంత మాత్రం కూడా ఉండదు. ఎందుకంటే ఆయన మన చేతులను దృఢపరిచేవాడు, బలపరిచేవాడు, తన చేతితో మనం పట్టుకునేవాడు. మనం సువార్త పరిచర్య చేయడానికి వెళ్తున్నా ఏ రోజు కూడా మనం ఫెయిల్ అవ్వకుండా ఉండటానికి తన కృపను అనుగ్రహిస్తున్న దేవుడు. మనకందరికీ తెలుసు, జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశాన్ని మార్చడం కొరకు వెళ్తున్నప్పుడు
ప్రార్థన చేసినప్పుడు ఎంతగానో దేవుడు అతన్ని చేతులు పట్టుకుని బలపరిచి ఆ దేశం మార్చబడటానికి తన యొక్క ఏదైతే నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు కూడా వదిలిపెట్టకుండడానికి తనకి ఆత్మస్థైర్యాన్ని అనుగ్రహించి తన చేతిని పట్టుకుని కాచి కాపాడేవాడని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్తలో 10వ అధ్యాయం మనం చదువుకున్న లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 27 నుంచి 29 వచ్చిన చదివినట్లు మాట ఉంటుంది. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అంటే చూడండి 28 వచ్చిన, నేను వాటికి నిత్య జీవం ఇచ్చున్నాను కనుక అవి ఎన్నటికీ కూడా నశింపవు, ఎవడును వాటిని నా చేతి నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతి నుంచి ఎవడను వాటిని అపహరింపలేదు. అంటే దేవుడు తన యొక్క చేతులతో మనం పట్టుకొని మనల్ని కాచి కాపాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని ఒకసారి మన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసములో పటిష్టమైన నిర్ణయాన్ని మనం కలిగి ఉన్న మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు వెళ్తుంటే దేవుడు ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టేవాడు కాదు. దుష్టు నుంచి మనం విడిపించేవాడని, మన బలపరిచేవాడని, జీవాన్ని అనుగ్రహించేవాడని ఒకసారి మన అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మూడో విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుడు తన యొక్క ప్రేమలో మనల్ని నేను కాచి కాపాడేవాడని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తన ప్రేమ ద్వారా మనకి ఏవి ఆటంకంగా ఉన్నా, ఏ పరిస్థితులు మనకి ఎదురుస్తున్నా తన ప్రేమ నుండి కానీ తన యొక్క కృప నుండి కానీ ఏది కూడా మనం తప్పించినాం. కారణం ఏంటంటే ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన మనల్ని దీవించేవాడని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక మరి 8వ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం పరిశీలన చేస్తే కొన్ని మాటలు మనకు ఇక్కడ కనబడతాయి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవునని, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. సో ఈ 35 నుంచి 39 వచనాలు మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాప నేరదు. ఏదైనా సరే ఇన్ని క్లిష్టమైన పరిస్థితులు వస్తున్నా ఆయన ప్రేమ నుండి మనల్ని ఏది దూరం చేయదు. కారణం ఏంటంటే ఒక్కొక్కసారి మనం సేవ పరిచర్యకి వెళ్తున్నప్పుడు, అఫ్కోర్స్ కొంతమంది చాలా సువార్త పరిచర్యకి వెళ్తున్నారు, అనేక పల్లె అలా మరి ఏరియాస్లో దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఎన్నో శ్రమలు మనకి ఎదురవుతాయి, పరిస్థితులు ఎదురవుతాయి. అది ఒక్కటే కాదు, స్వార్థ పరిచర్యలను కాదు, మన జీవిత విధానం ఎన్నో సమస్యలు మనకి అడ్డుగా ఉంటుంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకుంటుంటాం, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, నాకెందుకు ఈ సమస్య వచ్చింది, నాకెందుకు ఈ కరువు వచ్చింది, నాకెందుకు ఈ పరిస్థితులు ఎదురయ్యి అనుకుంటుంటాం. కానీ అన్నిట్లో నుంచి కూడా మనల్ని విడిపించి తన ప్రేమ చేత మనల్ని హత్తుకునేవాడు. ఎందుకంటే తన ప్రేమ ఎటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా మనల్ని విజయం కలుగు చేస్తుంది తప్ప మనల్ని ఎప్పుడు ఓడిపోనివ్వకుండా మనల్ని జాగ్రత్తగా నిలబడడానికి తన ప్రేమ మనకి ఎంతో పనిచేస్తుందన్న సత్యాన్ని మన అందరం కూడా గమనించాలి. అందుకే ఏదైనా సరే, మరణమైనా రాబోయినా సరే, ఎప్పుడైనా సరే, లోతైనా సరే, సృష్టించబడిన ఏదైనా సరే మన ప్రభుని క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరమని నమ్మొచ్చు. దేవుని ప్రేమ ఇప్పుడు మనం బలవంతం ఏ పరిస్థితుల్లో ఒకవేళ మనం అటు ఇటు చూస్తున్న వెంటనే మనల్ని హత్తుకోవడానికి, తన ప్రేమ చేత మనల్ని లాక్కోవడానికి ఇది మనకి సహాయం చేస్తుందన్న సత్యాన్ని మనందరం కూడా గమనించాలి.
మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తా. ఇంకొక విషయం మనం పరిశీలన చేసినట్లయితే, హీ వాచెస్ అస్, ఆయన కూడా మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని కాచి కాపాడుతుంటాడు. సో ఇక్కడ మనం గమనించినట్లు 121వ కీర్తనలో, ఆయన విశ్వాసంలో మనం దృఢంగా నిలబడితే, మనం పటిష్టమైన ఆ విశ్వాసం కలిగి ఉంటే, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. 121వ కీర్తన మరి 3 నుంచి 8 వచనాలను పరిశీలన చేస్తే కొన్ని మాటలు మనకు అక్కడ కనబడతాయి. నేను చదువుతాను. ఆయన నీ పాదము తొట్రెలనీయడు, నిన్ను కాపాడువాడు కునుకుడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వేనెల దెబ్బ అయినా నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరమును నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. హీ వాచెస్ అస్, ఆయన మనం చూస్తున్న దేవుడు, మనం కాచి కాపాడు దేవుడు. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి మనకి ఎదురవుతున్న సమస్యలు బట్టి ఆలోచిస్తుంటాం, కానీ దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తుంది. మనం కొరింథీయులకు రాసిన పత్రిక 1:7-8 వచనాలు గమనించవచ్చు. మనం పటిష్టమైన విశ్వాసం మనం కలిగి ఉన్నాం అనుకోండి, విశ్వాసంలో కమిట్మెంట్ మనం తీసుకున్నాం అనుకోండి, ఆ కమిట్మెంట్ ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే మనల్ని కూడా కాచి కాపాడు, తన ప్రేమ నుంచి మనల్ని ఎడబాపనివ్వడు, అలాగే కాచి కాపాడుతాడనే సత్యాన్ని కూడా మనందరం కూడా గమనించవచ్చు. ఇంకా మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. దుష్టుల నుంచి కూడా ఆయన మనం విడిపిస్తాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:3 యెహోవా నమ్మదగిన వాడు, ఆయన మన దుష్టత్వం నుంచి ఆయన విడిపించేవాడు, మనల్ని కాచి కాపాడేవాడని మనం కూడా గమనించాం. హీ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఈవిల్, మనకున్న దురాత్మ పరిస్థితుల నుంచి కూడా ఆయన మనం విడిపించి కాచి కాపాడుతుంటాడు. ఇంకొక విషయం, మనం పటిష్టమైన విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మన పట్ల చేసే కార్యం ఇంకోటి ఏంటంటే, మరి మనం ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వకుండా దేవుడు చూసుకుంటుంటాడు. 2 తిమోతి రాసిన పత్రిక 1:12 ఆ మాట మనకు చక్కగా కనబడుతుంది. ఈరోజు మనం పరిచర్య చేయడానికైనా, లేకపోతే ఒక సువార్త సేవ చేయడానికైనా, దేనికైనా మనం ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఇప్పుడు కూడా ఫెయిల్ అవ్వకుండా ఆయన మనల్ని ముందుకు నడిపించడానికి ఆయన మనకి కార్యం జరిగిస్తాడని గమనించవచ్చు. 2 తిమోతి రాసిన పత్రిక 1:12 అంటాడు, ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. ఏదైతే కమిట్మెంట్ మనం తీసుకున్నాం, ఈరోజు సువార్త అయినా, పరిచర్య అయినా, విశ్వాసిగా ఆయన నిలబడతాం అనుకున్నా, నువ్వు ఏ పని చేయాలనుకున్నా, నువ్వు ఏ కమిట్మెంట్తో నువ్వు ఉన్నావో ఆ కమిట్మెంట్ నీ దగ్గర చెదిరిపోకుండా ఆయనని కాచి కాపాడేవాడని ఒకసారి మన అందరూ కూడా గమనించాలి. చివరి వరకు కూడా నేను కాపాడగలడు దేవుడు, ఆ విధంగా నిన్ను ప్రొటెక్ట్ చేయగలడు, సహాయం దయచేయగలడు. అలాగే ఇంకొక విషయం గమనించినట్లయితే, మరి 1 పేతురు రాసిన పత్రిక 4:45 వచనాల్లో అంచె దినం వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు, దీవిస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని, మనకిచ్చిన ఆ విశ్వాసంలో మనం పటిష్టమైన నమ్మకత్వం కలిగి, పట్టుదల కలిగి ఒక కమిట్మెంట్ మనకుంటే ఆ కమిట్మెంట్లు ఎప్పుడు కూడా మన దగ్గర నుంచి చెదిరిపోకుండా కాచి కాపాడు దేవుడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఫైనల్గా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. మన విశ్వాసంలో పట్టుదల కలిగి ఉండడం అనేది ఉండాల అవసరం ఉందని దేవుని యొక్క వాక్యం మనకి ఒక ఆజ్ఞగా జారీ చేయబడింది. ఆ విషయం మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35-36 వచనాలు చూస్తే,
మాట మనకు కనబడుతుంది 35-36 వచనాల్లో. కాబట్టి మీరు ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొంది నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, మనం ఏదైతే చేస్తున్నామో, మనం ఏదైతే పట్టుదల కలిగి ఉన్నామో, ఈ పట్టుదలకి దేవుడు మనకి ఏం చేస్తారంటే, పట్టుదల కలిగి ఉండాలని మనం ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నామో ఆ కమిట్మెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలని దేవుని ఆజ్ఞను కూడా జారీ చేస్తాం. ఇప్పుడు కూడా మనం ధైర్యం విడవకూడదు, ఎన్ని సమస్యలు ఎదురైనా. ఉదాహరణకి మనం గమనించినట్లయితే, మరి గ్రహం స్టైన్స్ గారిని మనం గమనించవచ్చు. ఒరిస్సా ప్రాంతం వచ్చి దేవుని సువార్తను ప్రకటించడానికి ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు చివరికి మనం అందరం చూడవచ్చు, మనకందరికి తెలుసు, వారి కుటుంబం అంతా కూడా, అంటే మీన్స్ తను స్టైన్స్ గారు తన బిడ్డలు అందరూ కూడా ఆ యొక్క ఒరిస్సాలో వారిని కారులో వేసి కాల్చివేశారు. ఇన్ని పరిస్థితులు ఉంటున్నా అక్కడ దేవుని సువార్త పరిచర్య చేయడానికి తన కుటుంబం అక్కడికే వచ్చి ఉంది. అంటే పట్టు వదలలేదు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన కమిట్మెంట్ను వారు ఇప్పుడు కూడా విడిచిపోలేదు. మనం ఇప్పుడు కూడా ఏ పరిస్థితి మనకు ఎదురైనా ఇప్పుడు కూడా మనం వెనక్కి తగ్గే పరిస్థితి ఉండకూడదు. దేవునిలో మనం కనిపెట్టి ముందుకు వెళ్తే దేవుడు మనకు సహాయం దయచేస్తాడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2లో మనం గమనించినట్లయితే, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన ఆ యొక్క దర్శనాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఏ ఒడిదొడుకు వచ్చిన మనం ఇప్పుడు కూడా వెనక్కి జంకే ప్రసక్తి అంత మాత్రం కూడా ఉండకూడదు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట మనకి కనబడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1:12 మరి శోధన సహించేవాడు ధన్యుడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ఏ శోధన వచ్చినా మనం ధైర్యం కలిగి ఉండి పట్టుదల కలిగి ఉంటే దేవుడి మనకు సహాయం దయచేస్తాడు. మనం చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 10:35-36 12-2 కూడా ఇప్పుడు కూడా ధైర్యం విడిచిపెట్టి వారుగా ఉండకూడదు. మన విశ్వాసాన్ని పట్టుదలను కలిగి ఉండడం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. అలా కలిగి ఉందాం, ముందుకు వెళ్దాం. ఇప్పుడు కూడా మనం వెనక్కి తిరిగి ప్రసక్తి ఉండకూడదు. ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను, మనం ఇప్పుడు కూడా విశ్వాసాన్ని తిరస్కరించే వారుగా ఉండకూడదు. విశ్వాసాన్ని ఇప్పుడు కూడా మనం తిరస్కరించే వారుగా ఉండకూడదు. మన విశ్వాసం ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటే స్థిరమైన విశ్వాసంగా ఉండాలి. అందులో మనం గమనించినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 1:19 కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఇక్కడ 18 చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. నా కుమారుడు అని తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడే నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం చొప్పున ఈ మంచి పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి విశ్వాస విషయమే బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హ్యూమైనను అలెగ్జాంద్రుని ఉన్నారు. వీరు దూషించకుండా శిక్షింపబడుటకే వీరిని సాతానునకు అప్పగించింది. ఈ హ్యూమైనను అలెగ్జాంద్రుని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసం నుంచి వాళ్ళు తొలగిపోయారు. సో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే, మీ టీముని బట్టి, మీ పరిస్థితిని బట్టి ఇప్పుడు కూడా వెనకడుగు వేసేవారుగా ఉండకూడదు. మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. తిమోతి చెప్తున్నాడు కదా, మంచి మనస్సాక్షి కలిగి ఉంది. నిన్ను గురించి ముందుగా చెప్పిన ప్రవచనమును బట్టి మంచి పోరాడు. ఇది ఒక ఆజ్ఞ. విశ్వాసంలో నిలబడి దేవుని కొరకు మనం నిలబడి దేవుని పరిచయం ముందుకు వెళ్ళాలని దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇది. అలాగని గమనించినాం. ఇంతవరకు మీరు అలాగే చేస్తున్నారు. అలాగని ముందుకు వెళ్ళాలని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 6:20 కూడా మాటలున్నాయి. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి
అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండము. ఆ విషయంలో ప్రవీణమని కొందరు అనుకుని విశ్వాస విషయంలో తప్పిపోయిరి. అటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళకూడదు. విశ్వాసం నుంచి తొలిగిపోయే వారి దగ్గరికి వాదాలు కానీ పెట్టుకోకూడదు. చక్కగా మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడుకొని ముందుకు వెళ్ళే ఆలోచన కలిగి ఉండాలి. ఇందు విషయమై నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇప్పుడు కూడా విశ్వాసం తిరస్కరించే వారుగా ఉండకూడదని మనం గమనిస్తాం. మరి దేవుడు అవిధేయులైన వారిని తన విశ్రాంతిలోకి రాకుండా దేవుడు దూరపరుస్తున్నాడు. మనం చదివినట్టు 1 తిమోతి రాసిన పత్రిక, 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనాలను, హెబ్రీ రాసిన పత్రిక 3:16-18 వచనం చూసినట్లయితే ఎవరైతే విశ్వాసం తొలగిపోయారో వారు దేవుడు తన విశ్రాంతి నుంచి కూడా వారిని తీసివేస్తున్నాడు. ఫైనల్గా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-17 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే మనకందరికీ కూడా తెలుసు, మనం ఆధ్యాత్మికమైన కవచాన్ని కలిగి ఉండాలి. విశ్వాస విషయంలో మనం చెదిరిపోకుండా, మనం సడలకుండా, మనం ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనందరము కూడా బలవంతులై ఉండి అపవాది తంత్రం ఎదురించుటకు శక్తిమంతులైనట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోవాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చదివి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5:8 వచనంలో, మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండగా విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ శిరస్త్రాణం ధరించుకుని మనం ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. గనుక దేవుడు మనకిచ్చిన పర్సర్వెన్స్, పట్టుదలను దృఢంగా మనకిచ్చిన నిబద్ధతను, అంటే మీన్స్ అది కమిట్మెంట్ను మనం కాపాడుకుని ముందుకు వెళ్ళగలిగితే మన జీవితాలు, మన యొక్క విశ్వాస జీవితం, మన క్రైస్తవ విశ్వాస జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి టీం వర్క్తో మీరు పనిచేస్తున్నారు. నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశం చేత ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మనల్ని కాపాడుతాడు, తన ప్రేమలో ఉంచుతాడు. మనల్ని చూస్తున్న దేవుడు, దుష్టు నుంచి కాపాడుతున్న దేవుడు. మనం తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడు కూడా తొలగిపోకుండా మనల్ని ఉంచుతాడు. అంచెదినం వరకు మనల్ని కాపాడుతాడు. అలాగే మనం పట్టుకున్న విశ్వాసం అది ఒక ఆజ్ఞగా గైకుని ముందుకు వెళ్ళాలి. దాన్ని తిరస్కరించి వారు హుమయోనుగానే అలక్సేంద్రుగా ఉండకూడదు. అవిధేయత కలిగి ఉంటే దేవుడు విశ్రాంతి కూడా మనం ప్రవేశింపనేయడానికి గమనించి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-17 వచనాల్లో కూడా దేవుడిచ్చి సర్వాంగ కవచం, మీకు తెలిసిన మాటలు ఇవన్నీ కూడా కలిగి ఉండి మనము చివరిగా విశ్వాసము, ప్రేమ, కవచము, రక్షణ, నిరీక్షణ శిరస్త్రాణం కలిగి దేవుడు మీకు ఇచ్చిన ప్రాంతాల్లో, పరిచర్యలో బలంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాకు ఇచ్చిన సదావకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యుగంధర్ బ్రదర్ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను అన్న. వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అన్న. చిన్న ప్రార్థన చేయండి అన్న. ఎస్, ఓకే.